హలో డ్రామా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రూ బ్యూటీ ఎపిసోడ్ నెంబర్ 14. ఈ వీడియోలో తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మిగిలిన ఎపిసోడ్స్ ఎవరైనా చూడకపోతే లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే ఇంకా నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. ఇక ఎపిసోడ్ నెంబర్ 13 ఎండింగ్ లో జోకిమ్ అండ్ లీసుహో ఇద్దరు డేటింగ్ చేసుకున్నట్టు స్కూల్లో వాళ్ళందరికీ చెప్పేస్తారు కదా. అంతేకాకుండా వాళ్ళ ముందు జోకిమ్ ని హగ్ చేసుకొని నుదిటిపై కిస్ కూడా చేస్తాడు. ఇది చూసిన స్కూల్లో వాళ్ళందరూ చాలా అంటే చాలా షాక్ అవుతారు. అంతేకాకుండా జోకిమ్ చేయి పట్టుకొని క్లాస్ రూమ్ లోకి తీసుకువెళ్తాడు. ఇక క్లాస్ లో ఉన్న వాళ్ళందరూ వీళ్ళిద్దరిని చూసి చాలా సర్ప్రైజ్ అవుతారు. సూజీ కూడా వీళ్ళిద్దరిని చూసి చాలా అంటే చాలా కుళ్ళుకుంటుంది. అంతేకాకుండా తన ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ చేంజ్ అయిపోతాయి. అక్కడే ఉన్న ఆంగ్సీ జూన్ కూడా వాళ్ళిద్దరిని చూసి కొంచెం జెలస్ గా ఫీల్ అయ్యి బాధపడుతూ ఉంటాడు. టీచర్ హాన్ క్లాస్ తీసుకోవడానికి క్లాస్ రూమ్ లోకి వస్తాడు. అయితే జోకిమ్ మేకప్ లేకోకుండా టీచర్ హాన్ గుర్తుపట్టలేకపోతాడు. జోకిమ్ ప్లేస్ లో ఎవరో కొత్త అమ్మాయి వచ్చి కూర్చుంది ఎవరా అని అడుగుతూ ఉంటాడు. దాంతో జోకిమ్ లేసి నేను జోకిమ్ సార్ అని చెప్తూ ఉండగానే కొంచెం ఫన్నీగా అనిపిస్తుంది. జోకిమ్ తిరిగి స్కూల్ కి రావడంతో టీచర్ హాన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంతేకాకుండా కొంచెం ఎమోషనల్ కూడా అవుతాడు. నువ్వు మళ్ళీ తిరిగి రావేమో, వీళ్ళందరూ నిన్ను ఏడిపించారు కదా, దాని గురించి నువ్వు మళ్ళీ రావనుకున్నానని ఏడుస్తూ ఉంటాడు. ఇది చూసిన క్లాస్ లో వాళ్ళందరూ కూడా టీచర్ హాన్ ని చూసి ఎమోషనల్ అవుతారు. ఇక బ్రేక్ టైమ్ లో జోకిమ్ వాష్రూమ్ లో వెళ్లి తన హ్యాండ్స్ ని వాష్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే జోకిమ్ దగ్గరికి సూజీని వచ్చి నువ్వు మేకప్ లేకుండా స్కూల్ కి ఎలా వస్తావు, ఇంత ధైర్యం నీకు ఎలా వచ్చింది, లీసుహోని డేటింగ్ చేయడం వలన అని అంటూ ఉంటుంది. దాంతో అప్పుడే సూహా అక్కడికి వచ్చి నువ్వు జోకిమ్ కి సారీ చెప్పు అని అంటూ ఉంటుంది. దానికి సూజిన్ నువ్వేంటి తనకు సపోర్ట్ చేస్తున్నావు, తను మనల్ని మోసం చేసింది మేకప్ లేకుండా అని చెప్పగానే నీ గురించి నాకు అంతా తెలుసు. ఆ రోజు ఆంగ్సీ జూన్ క్లాస్ రూమ్ లో నుంచి నిన్ను లాక్కు వెళ్ళినప్పుడు వెనకాలే వచ్చి మీరిద్దరూ మాట్లాడుకున్న మాటలు నేను విన్నాను. స్కూల్ కమ్యూనిటీలో జోకిమ్ వీడియోని పోస్ట్ చేసింది నువ్వే అని నాకు తెలుసు. అయినా కూడా అప్పుడేం మాట్లాడలేదు. నేను టైం కోసం వెయిట్ చేశాను. నువ్వు ఇలా చేస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని బాధపడుతూ అక్కడి నుంచి సూహా పరిగెడుతూ ఉంటుంది. తనతో పాటు జోకిమ్ కూడా సూహా వెనకాలే పరిగెడుతూ ఉంటుంది. ఇక వాష్రూమ్ లో నుంచి బయటికి వచ్చిన సూజిన్ కి లీసుహో ఎదురుపడతాడు. లీసుహో సూజిన్ తో ఇలా అంటూ ఉంటాడు, నువ్వెప్పుడు ఇంతకు ముందుకు ఇలా బిహేవ్ చేయలేదు, ఇప్పుడెందుకు ఇలా చేస్తున్నావు, స్కూల్ కమ్యూనిటీలో ఆ వీడియోని పోస్ట్ చేసింది నువ్వే అని నాకు తెలుసు, వెళ్లి జోకిమ్ కి సారీ చెప్పు అని అంటూ ఉంటాడు. దానికి సూజిన్ లీసుహోతో చాలా పొగరుగా నువ్వేం నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నేనేం చేయాలో నాకు తెలుసు అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. బాధపడుకుంటూ పరిగెడుతున్న సూహా వెనకాలే జోకిమ్ కూడా వెళ్లి సూహాని హగ్ చేసుకొని జరిగిన వాటన్నిటికీ సారీ చెప్తుంది. దాంతో సూహా ఇంత జరిగినా నువ్వు నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు, అంతేకాకుండా లీసుహోని డేటింగ్ చేస్తున్న విషయం కూడా ఇప్పటి వరకు నువ్వు నాతో చెప్పలేదు, నిన్నీ బెస్ట్ ఫ్రెండ్ అనుకోలేదు కాబట్టే ఈ విషయాలన్నీ నాతో ఏం షేర్ చేసుకోలే కదా అని అంటూ ఉంటుంది. దాంతో జోకిమ్ సుహాని హగ్ చేసుకొని జరిగిన వాటన్నిటికీ సారీ చెప్తుంది. దీంతో సుహా కూడా కొంచెం ఎమోషనల్ అయ్యి ఇద్దరు హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటారు. ఇలా వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. కట్ చేస్తే జోకిమ్ వాళ్ళ తమ్ముడు గోగున్ దగ్గరికి వెళ్లి గోగున్ కి ప్రపోజ్ చేస్తాడు. గోగున్ మాత్రం ఆ అబ్బాయిని ఏమీ పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. దీంతో జోకిమ్ వాళ్ళ తమ్ముడు కింద పడుకొని నేను ఒకవేళ ఇష్టమై ఉంటే పక్క నుంచి వెళ్ళిపో, నేను ఇష్టం లేకపోతే నా మీది నుంచి దాటుకుని వెళ్ళిపో అని చెప్తూ ఉంటాడు. దాంతో గోగున్ ఏమాత్రం ఆలస్యం చేయకోకుండా ఆ అబ్బాయి మీద నుంచి దాటేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దీంతో ఆ అబ్బాయి బాధపడుకుంటూ అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఇక అదే టైంలో ఆంగ్సీ జూన్ బయట ఉన్న టేబుల్ పైన కూర్చొని బాధపడుతూ ఉంటాడు. ఇక లీసుహో జోకిమ్ ఇద్దరు చేయి పట్టుకుని క్లాస్ రూమ్ లోకి రావడం చూసిన ఆంగ్సీ జూన్ దాన్నే తలుచుకుంటూ తనలో తాను బాధపడుతూ ఉంటాడు. ఇక పక్కనే ఉన్న స్ప్రైట్ టిన్నుని గట్టిగా కోపంతో ఒక తన్ను తన్నడంతో అటుగా నడుచుకుంటూ వస్తున్న జోకిమ్ వాళ్ళ తమ్ముడికి తగులుతుంది. దాంతో ముఖం కవర్ చేసుకొని జోకిమ్ వాళ్ళ తమ్ముడు ఏడుస్తూ ఉంటాడు. దీంతో ఏంటి ఈ టిన్ను తగిలినందుకే ఏడుస్తున్నావా అని ఆంగ్సీ జూన్
అబ్బాయి దగ్గరికి వెళ్ళగానే అబ్బాయి ఆంగ్సీజూన్ ని హగ్ చేసుకుని ఏడుస్తూ ఉంటాడు. ఎందుకు ఏడుస్తున్నావని ఆంగ్సీజూన్ అడగగానే గోగున్ నన్ను రిజెక్ట్ చేసింది, గోగున్ నన్ను ఇష్టపడితే నేను తనని చాలా బాగా చూసుకుంటానని ఏడుస్తూ ఉంటాడు. దీంతో ఆంగ్సీజూన్ అబ్బాయిని ఓదారుస్తూ ఉంటాడు. కట్ చేస్తే జోకిమ్ మ్యూజిక్ క్లాస్ లో కూర్చొని నిద్రపోతూ ఉంటుంది. ఇక అదే టైంలో క్లాస్ రూమ్ లోకి ఆంగ్సీజూన్ వస్తాడు. ఇక జోకిమ్ ఒక్కతే ఉండడం అక్కడ చూసిన ఆంగ్సీజూన్ జోకిమ్ పక్కనే ఉన్న బెంచీలో కూర్చొని జోకిమ్ ముఖం వైపు అలానే చూస్తూ ఉంటాడు. ఆ టైంలో ఆంగ్సీజూన్ ఫేస్ చూస్తే అందరికి చాలా బాధ అనిపిస్తుంది. నాకైతే లీసుహో జోకిమ్ ఇద్దరి జోడి కన్నా ఆంగ్సీజూన్ జోకిమ్ జోడీనే బాగా నచ్చుతుంది. ఇక జోకిమ్ ఫేస్ పైన హెయిర్ పడడంతో ఆంగ్సీజూన్ జోకిమ్ దగ్గరికి వెళ్లి మొహం పైన ఉన్న హెయిర్ ని తీస్తూ ఉంటాడు. ఇక దాంతో ఆంగ్సీజూన్ ఫోన్ మోగడంతో జోకిమ్ కి నిద్రలోంచి మెలకు వస్తుంది. అక్కడే ఉన్న ఆంగ్సీజూన్ ని చూసిన జోకిమ్ ఆంగ్సీజూన్ కి థ్యాంక్స్ చెప్తుంది. ఎందుకు అంటే స్కూల్ కమ్యూనిటీలో సూజిన్ పోస్ట్ చేసిన వీడియోని ఆంగ్సీజూనే డిలీట్ చేపించి ఉంటాడు. దాని గురించి జోకిమ్ ఆంగ్సీజూన్ కి థ్యాంక్స్ చెప్తుంది. ఇక వీళ్ళిద్దరూ చాలాసేపు కూర్చొని అలా మాట్లాడుకుంటూ ఉంటారు. స్కూల్ అయిపోయాక జోకిమ్ వాళ్ళ మదర్ వాళ్ళ పార్లర్ దగ్గరికి వెళ్లి వాళ్ళ మమ్మీకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇక అదే టైంలో జోకిమ్ తన మేకప్ ఆర్టిస్ట్ గురించి వాళ్ళ మమ్మీతో మాట్లాడదామని మాట్లాడుతూ ఉంటుంది. దాంతో జోకిమ్ వాళ్ళ మదర్ వెళ్లి సోఫా పక్కన ఉన్న కవర్ ని ఒకసారి ఓపెన్ చేసి చూడు అనగానే జోకిమ్ వెళ్లి ఓపెన్ చేసి చూడగానే దాంట్లో మేకప్ కిట్ ఉంటుంది. మేకప్ కిట్ ని చూసిన జోకిమ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. దీంతో జోకిమ్ వాళ్ళ మదర్ నీ మేకప్ ఆర్టిస్ట్ అవ్వడానికి ఫీజు కూడా నేను పే చేశాను, నువ్వు పార్ట్ టైం జాబ్ కి వెళ్లాల్సిన అవసరం లేదు, నీ స్టడీస్ మీద నువ్వు ఫోకస్ చెయ్యి అని చెప్తూ ఉంటుంది. దీంతో జోకిమ్ వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్లి గట్టిగా హాగ్ చేసుకుని థ్యాంక్స్ చెప్తుంది. ఇక అదే రోజు నైట్ జోకిమ్ వాళ్ళ మదర్ అండ్ డాడీ ఇద్దరు కలిసి బయటికి వెళ్తారు. అక్కడ ఇన్క్యూబ్ కారు ఉండడంతో కార్ దగ్గరికి వెళ్లి చూడగానే కారులో నుంచి బాగా తాగేసి టీచర్ హాన్ బయటికి వస్తారు. ఇది చూసిన జోకిమ్ వాళ్ళ మదర్ అండ్ వాళ్ళ డాడీ ఇద్దరు చాలా షాక్ అవుతారు. బాగా తాగి ఉన్న టీచర్ హాన్ ని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తారు. ఇక ఆంగ్సీజూన్ లీసుహో అదే రోజు నైట్ ఇద్దరు కలిసి రెస్టారెంట్ కి వెళ్లి డిన్నర్ చేస్తూ ఉంటారు. ఇక అదే టైంలో ఆంగ్సీజూన్ లీసుహోతో నిన్ను నేను ఒక పర్మిషన్ అడుగుదామనుకుంటున్నాను, నేను జోకిమ్ తో నా మనసులో ఉన్న ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నాను, తను జెన్యూన్ గా నన్ను రిజెక్ట్ చేస్తే నేను మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్తూ ఉంటాడు. ఇంకా ఆంగ్సీజూన్ చెప్పే మాటలను లీసుహో వింటూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు మార్నింగ్ జోకిమ్ వాళ్ళ ఇంట్లో టీచర్ హాన్ సోఫాలో పడుకొని ఉంటారు. ఇక అదే టైంలో ఫ్యామిలీ మొత్తం టిఫిన్ చేయడానికి వచ్చి కూర్చుంటారు. అప్పుడే టీచర్ హాన్ కి మెలకు వస్తుంది. దీంతో ఇన్క్యూబ్ వచ్చి ఏమైనా తినండి అని టీచర్ హాన్ ని పిలుస్తుంది. దాంతో జోకిమ్ వాళ్ళ మదర్ టీచర్ హాన్ కి ఫుడ్ పెట్టి అల్లుడు గారు ఫుడ్ తీసుకోండి అనగానే టీచర్ హాన్ చాలా సిగ్గుపడిపోతాడు. అక్కడే ఉన్న జోకిమ్ వాళ్ళ తమ్ముడు టీచర్ హాన్ ని ఆట పట్టిస్తూ రేపటి నుంచి మిమ్మల్ని టీచర్ అని పిలవాల్సిన అవసరం లేదు, బావా అని పిలుస్తా అని టీచర్ హాన్ ని అందరూ ఆట పట్టిస్తూ ఉంటారు. ఇక అదే రోజు సూజిన్ స్కూల్ కు వస్తూ ఉంటుంది. అదే టైంలో అందరూ సూజిన్ వైపు చూస్తూ గుసగుసలాడుకుంటూ ఉంటారు. జోకిమ్ కూడా అదే టైంలో స్కూల్ కు వస్తూ ఉంటుంది. క్లాస్ రూమ్ లో ఉన్న వాళ్ళందరూ జోకిమ్ సైడ్ చూస్తూ నీ వీడియోని స్కూల్ కమ్యూనిటీలో పోస్ట్ చేసింది ఎవరో మాకందరికీ తెలిసిపోయిందని జోకిమ్ తో అంటూ ఉంటారు. ఇక అంతలోనే క్లాస్ లో ఉన్న వాళ్ళు స్కూల్ కమ్యూనిటీలో వైరల్ అవుతున్న న్యూస్ ని చూపిస్తూ ఉంటారు. సూజినే ఆ వీడియోని స్కూల్ కమ్యూనిటీలో పోస్ట్ చేసినట్టు సూజిన్ ఫోటోతో సహా కమ్యూనిటీలో పోస్ట్ చేసి ఉంటారు. ఇది తెలుసుకున్న ఆ క్లాస్మేట్స్ అందరూ సూజిన్ గురించి బ్యాడ్ గా మాట్లాడుతూ ఉంటారు. తనతో ఫ్రెండ్లీగా ఉండి తనే ఇలా ఎలా చేయగలిగింది అని అంటూ ఉంటారు. ఇక తన గురించి బ్యాడ్ గా మాట్లాడుతూ ఉంటే సూజిన్ అక్కడి నుంచి కోపంతో బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక సూజిన్ వెనకాలే జోకిమ్ కూడా వెళ్లి సూజిన్ ని ఆపుతూ జరిగిన వాటన్నిటినీ మర్చిపో, మనం ఇంత ముందులాగానే ఫ్రెండ్లీగా ఉందామని అంటూ ఉంటుంది. ఆ మాటలకు సూజిన్ నీతో నేను ఫ్రెండ్లీగా ఉండలేను అనే జోకిమ్ దగ్గర నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. జోకిమ్ సూజిన్ మాటలు విని సూజిన్ ఇంకా మారలేదని సూజిన్ అన్న మాటలకి చాలా బాధపడుతుంది. ఇక తర్వాతి రోజు జోకిమ్ కి మేకప్ అకాడమీలో ఎగ్జామ్ ఉండడంతో ఎగ్జామ్ రాసి బయటికి వస్తున్న టైంలో లీసుహో జోకిమ్ ని పికప్ చేసుకోవడానికి బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇది చూసిన జోకిమ్ లీసుహో దగ్గరికి వెళ్లి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక వీళ్ళిద్దరూ బయటికి వెళ్దామని నడుచుకుంటూ వెళ్తున్న టైంలో ఆంగ్సీజూన్ జోకిమ్ కి కాల్ చేసి
నాతో బయటికి వస్తావా అని అడుగుతూ ఉంటాడు. దానికి జోకిమ్, నేను లీసుహోతో బయటికి వచ్చాను, ఇప్పుడు కలవలేను అనగానే, నీకు వీలైనప్పుడే నువ్వు రావచ్చు, నేను నీకోసం వెయిట్ చేస్తుంటా అని ఆంగ్సీజూన్ అంటూ ఉంటాడు. దీంతో లీసుహో కూడా వెళ్లి ఆంగ్సీజూన్ ని కలువు అని చెప్పడంతో జోకిమ్ వెళ్లి ఆంగ్సీజూన్ ని కలుస్తుంది. జోకిమ్ వచ్చి ఆంగ్సీజూన్ ని కలవగానే ఆంగ్సీజూన్ జోకిమ్ ని ఒక రెస్టారెంట్ కు తీసుకుని వెళ్లి వీళ్ళిద్దరూ కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు. ఇక అదే టైంలో జోకిమ్ ఆంగ్సీజూన్ ని అడుగుతూ ఉంటుంది, నువ్వెవర్ని డేట్ చేయట్లేదా, నువ్వెవర్ని ఇష్టపడట్లేదా అని అడుగుతూ ఉంటుంది. దాంతో ఆంగ్సీజూన్, నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నా కానీ ఆ అమ్మాయి వేరే వాళ్ళని ఇష్టపడుతుందనుకుంటా అనేసి అంటూ ఉంటాడు. దాంతో జోకిమ్, కనీసం ఆ అమ్మాయికి నీ ఫీలింగ్స్ అయినా చెప్పు, ఒకవేళ నిన్ను ఇష్టపడితే తను నీకు దక్కుతుంది కదా అని అంటూ ఉంటుంది. దానికి ఆంగ్సీజూన్ అలానే జోకిమ్ కై చూస్తూ ఉంటాడు. ఆంగ్సీజూన్ జోకిమ్ తో, నా మనసులో మాట అమ్మాయికి చెప్పాలనే ఉంది అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే తర్వాతి రోజు మార్నింగ్ లీసుహో జోకిమ్ ఇద్దరు కలిసి ఒక బీచ్ కి వెళ్లాలని ప్లాన్ చేసుకుని ఉంటారు. అయితే జోకిమ్ బీచ్ కి వెళ్లడానికి రెడీ అవుతూ ఉంటుంది. లీసుహో కూడా రెడీ అయ్యి కంగారులో లీసుహో తన మొబైల్ ని ఇంట్లోనే మర్చిపోయి వెళ్తూ ఉంటాడు. ఇక అదే టైంలో లీసుహో వాళ్ళ డాడీ లీసుహోని కలవడానికి ఒక మంచి ప్లేస్ ని సెలెక్ట్ చేసి ఆ ఫొటోస్ ని లీసుహోకి సెండ్ చేసి కలుద్దామని మెసేజ్ సెండ్ చేసి ఉంటాడు. ఇక అదే టైంలో లీసుహో వాళ్ళ డాడీ కళ్ళు తిరిగి పడిపోతాడు. అక్కడే ఉన్న తన మేనేజర్ వచ్చి లీసుహో వాళ్ళ ఫాదర్ ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. కట్ చేస్తే లీసుహో జోకిమ్ కోసం ఎయిర్పోర్ట్ లో వెయిట్ చేస్తూ ఉంటారు. జోకిమ్ రాగానే ఇద్దరు కలిసి బీచ్ కి వెళ్తారు. అక్కడ వాళ్ళిద్దరూ కలిసి చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. లీసుహో వాళ్ళ డాడీకి చాలా హెల్త్ ఇష్యూస్ రావడంతో తన మేనేజర్ లీసుహోకి కాల్ చేస్తూ ఉంటాడు. లీసుహో ఎంత కాల్ చేసినా కాల్ ఆన్సర్ చేయకపోవడంతో మేనేజర్ ఆంగ్సీజూన్ కి కాల్ చేస్తూ ఉంటాడు. అదే టైంలో ఆంగ్సీజూన్ జోకిమ్ వర్క్ చేసే పార్ట్ టైం జాబ్ లో జోకిమ్ వస్తుందేమో అని ఆ విధంగానైనా జోకిమ్ తో టైం స్పెండ్ చేయొచ్చని వర్క్ చేస్తూ ఉంటాడు. ఇక అదే టైంలో ఇన్క్యూబ్ అక్కడికి వచ్చి, నువ్వు సాంగ్స్ పాడొచ్చు కదా, పెద్ద సింగర్ అవుతావు అని చెప్తూ ఉంటుంది. అదే టైంలో మేనేజర్ ఆంగ్సీజూన్ కి కాల్ చేయడంతో జరిగిన విషయమంతా ఆంగ్సీజూన్ తెలుసుకొని ఆంగ్సీజూన్ లీసుహో ఇంటికి వెళ్లి డోర్ కొడుతూ ఉంటాడు. ఇలా చాలా సేపటికి డోర్ ఎవ్వరూ ఓపెన్ చేయకపోవడంతో ఆంగ్సీజూన్ తన ఫ్రెండ్స్ కి కాల్ చేసి కనుక్కుంటూ ఉంటారు. ఫ్రెండ్స్ లో కొంతమంది లీసుహో జోకిమ్ ఇద్దరు కలిసి ఒక బీచ్ కి వెళ్లారని అడ్రస్ చెప్పగానే ఆంగ్సీజూన్ జోకిమ్ కి కాల్ చేస్తూ ఉంటాడు. జోకిమ్ కూడా ఎంతసేపటికి ఆన్సర్ చేయకపోవడంతో ఆంగ్సీజూన్ బయలుదేరి ఆ బీచ్ దగ్గరికి వచ్చేస్తాడు. అక్కడే కూర్చొని ఉన్న జోకిమ్ ని చూసిన ఆంగ్సీజూన్, లీసుహో ఎక్కడున్నాడు, మీరెందుకు కాల్ ఆన్సర్ చేయట్లేరు అని కంగారుగా వచ్చి అడుగుతూ ఉంటారు. ఇక అప్పుడే రూమ్ లో ఉన్న జోకిమ్ ఫోన్ ని లీసుహో తీసుకుని వస్తూ ఉంటాడు. ఇక అక్కడికి వచ్చిన ఆంగ్సీజూన్ ని చూసిన లీసుహో చాలా షాక్ అవుతాడు. ఆంగ్సీజూన్ సీరియస్ గా లీసుహో దగ్గరికి వచ్చి, అసలు కాల్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు, నీ ఫోన్ ఎక్కడ పెట్టావని జరిగింది మొత్తం చెప్తాడు. అక్కడి నుంచి అందరూ కలిసి కారులో బయలుదేరతారు. ఇక అదే టైంలో లీసుహో వాళ్ళ డాడీ గురించి బాగా టెన్షన్ పడుతూ ఉంటారు. పక్కనే ఉన్న జోకిమ్ లీసుహోని ఓదారుస్తూ ఉంటుంది. ఇక లగేజ్ ని ప్యాక్ చేసుకుని లీసుహో ఎయిర్పోర్ట్ కు వచ్చేసి లీసుహో ఎయిర్పోర్ట్ లో కూర్చొని బాధపడుతూ ఉంటాడు. ఇక టైం కావడంతో లీసుహో బయలుదేరుతూ ఉంటాడు. అదే టైంలో ఆంగ్సీజూన్ దగ్గరికి వెళ్లి జోకిమ్ ని జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్ళు అని చెప్తూ ఉంటాడు. లీసుహో యుఎస్ వెళ్తుండటంతో అక్కడే ఉన్న జోకిమ్ లీసుహోని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. తనకు ధైర్యం చెప్పి లీసుహో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆంగ్సీజూన్ జోకిమ్ ని తీసుకొని ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఈ ఎపిసోడ్ ఇక్కడతో ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. తర్వాత ఏం జరిగి ఉంటుందనేది మరొక ఎపిసోడ్ లో తెలుసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.